తెలుగు రాష్ట్రాలలో అధికార ప్రతిపక్షాల మధ్య సంబంధాలు ఎందుకు ఇంతగా దిగజారిపోయాయి? ముఖ్యమంత్రులు ప్రతిపక్ష నేతలు ముఖాముఖి కలుసుకోలేని పరిస్థితులు ఎందుకు నెలకొన్నాయి? ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అఖిల పక్ష సమావేశాలు కనుమరుగవడానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి? ప్రతిపక్ష నాయకులకు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేనంత కసి ముఖ్యమంత్రుల్లో ఎందుకున్నది? రెండవసారి ముఖ్యమంత్రి అయ్యాక కేసీఆర్ తెలంగాణలో విపక్షమే ఉండకూడదని భావించారా? ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక విపక్షాలను వేధించడంలో కొత్త పంతులు తొక్కారా? అధికారంలో ఉండగా విర్రవీగిన కేసీఆర్, జగన్ రెడ్డి ఇప్పుడు అసెంబ్లీకి ఎందుకు ముఖం చాటేస్తున్నారు? కనీసం ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా దక్కని జగన్ అసెంబ్లీకి రానని ప్రకటించడం వింతగా లేదా? ముగిసిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడానికి ఎవరు కారణం? సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిని ఉద్దేశించి రేవంత్ చేసిన వ్యాఖ్యలపైన రాద్ధాంతం అవసరమా? వాక్శుద్ధి, డొక్కశుద్ధి ఉన్న కేసీఆర్ శాసనసభకు హాజరైతే అధికార కాంగ్రెస్ ఒళ్ళు దగ్గర పెట్టుకుంటుందా? నిన్నటిదాకా అసెంబ్లీని బూతులతో హోరెత్తించిన జగన్ పార్టీ ఇప్పుడు సభకొచ్చి ఏ భాష మాట్లాడుతుంది? ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారిక పర్యటనలలో హంగు ఆర్భాటాలు కనిపించకపోవడానికి కారణమేమిటి? కేసీఆర్ బాటలోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా విపక్షాల వేటకు పూనుకుంటే పర్యవసానాలు ఎలా ఉంటాయి? తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట గడిచిన 8 నెలల్లో తగ్గిందా, పెరిగిందా? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్ సునిశిత విశ్లేషణ. వీకెండ్ కామెంట్ బై ఆర్కే. ఈరోజు రాత్రి 8:30 నిమిషాలకు.